చేవేళ్ళ చూస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి రంజిత్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్. ఇక్కడ ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య హోరాహోరీ యుద్ధం కొనసాగుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఇటీవల కాలంలో కూడా కొంత మాటల యుద్ధం కొనసాగింది. మరి గతంలో 2019లో కూడా వీళ్ళిద్దరూ రాజకీయంగా వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకున్నారు. అప్పుడు ఫైట్ చేసుకున్నప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి 5,13,000 ఓట్లు వచ్చాయి. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేశాడు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి రంజిత్ రెడ్డి కంటెస్ట్ చేశాడు. 5,28,000 ఓట్లు వచ్చాయి. 14,000 ఓట్ల తేడాతో కొండా విశ్వేశ్వరరెడ్డి గారి పైన రంజిత్ రెడ్డి గెలుస్తున్నారు. ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడి ఆయన భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఈయన రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని వీడి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారనేటువంటి దాన్ని కనిపెట్టడం అనేటువంటిది చాలా కష్టంగా ఉంది. అందుకని ఇక్కడ ఒక బాగా ఫైట్ నడుస్తుంది. కానీ ఎందుకనో ఎక్కువ సర్వేలు కానీ ఎక్కువ మంది అభిప్రాయాలు కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ఎడ్జ్ ఉందనేటువంటిది వ్యక్తం చేస్తున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ఎడ్జ్ ఉందనేటువంటిది. ఎందుకు ఎడ్జ్ ఉందనేటువంటి దాంట్లో లాస్ట్ టైం 2 లక్షల ఓట్లు పైన వచ్చాయండి బీజేపీకి. 2 లక్షల ఓట్లు వచ్చాయి. ఇప్పుడు మరి ఇక్కడ బీఆర్ఎస్ ఓటు మళ్ళీ బీజేపీకి రావాలా, కాంగ్రెస్కి రావాలా, ఎంత రావాలి? మరి గతంలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయారు కదా, మరి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కదా, మరి బీఆర్ఎస్ పార్టీ ఓటు స్ప్లిట్ అవ్వాలి కదా, అది ఒకటి చూడాలి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా బీఆర్ఎస్ పార్టీకి 4 ఎమ్మెల్యేలు ఉన్నా కానీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ మాత్రం అంత ఆ స్పీడు ఆ వేగంలో అయితే లేనటువంటి పరిస్థితి ఉంది.